వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం బేసిక్ మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టంలో నెంబర్స్ గురించి నేర్చుకున్నామండి. ఈరోజు నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్స్ గురించి నేర్చుకుందాం. డివిజిబుల్ బై మనకి అంటే ఇక్కడ మనకి అంటే 11 వరకు నెంబర్లు వేసుకెళ్దామండి. అంటే 2, అలాగే 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మనం మామూలుగా అయితే డివిజిబుల్ బై 2 అంటే మనకి ఇచ్చిన నెంబర్లో మనకి లాస్ట్ డిజిట్ నెంబర్ ఈవెన్ ఆర్ 0 ఉంటే అది డివిజిబుల్ బై 2 అవుతుందండి. అంటే మనకి ఎగ్జాంపుల్ వచ్చి ఒక నెంబర్ ఏదైనా నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్లో 124 ఉందనుకోండి. 124లో లాస్ట్ డిజిట్ ఏమవ్వాలంటే ఈవెన్ ఆర్ 0 అవ్వాలి. 0 అవుతే అంటే 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ఏమవుతుందంటే లాస్ట్ డివిజిబుల్ బై 2 కాబట్టి ఇది ఈ నెంబర్ మొత్తం డివిజిబుల్ బై 2 అవుతుందండి. అంటే ఏమవ్వాలంటే ఈవెన్ ఆర్ 0. అంటే మన నెంబర్స్ ఏమొస్తాయంటే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్లు ఏమొస్తాయంటే 0, 2, 4, 6, 8 వస్తాయండి. అలాగే మనం ఇక్కడ తర్వాత నెంబరు 3కి 9కి చూద్దామండి. ఇప్పుడు మామూలుగా అయితే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే ఒక నెంబర్ తీసుకుందామండి. 342 సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే మనం ఏం రాస్తాం? 3 + 4 + 2 అండి. ఇది నెంబర్ కౌంట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 9 వస్తుంది. ఈ 9 డివిజిబుల్ బై 3 అయితే 9 సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ ఆఫ్ నెంబర్ డివిజిబుల్ బై 3 అయితే అంటే ఇది డివిజిబుల్ బై 3 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం నెంబర్ డివిజిబుల్ బై 3 అవుతుందండి. అలాగే 9 కూడా సేమ్ రూల్. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ నెంబర్ గివెన్ నెంబర్ డివిజిబుల్ బై 9 అయితే మనం ఏమంటామంటే డివిజిబుల్ బై 9 అంటాం. అది ఒక ఎగ్జాంపుల్ వచ్చి 243 ఇది ఒక నెంబర్ అండి. దానికి మనం ఈ నెంబర్స్ అన్ని సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే మామూలుగా సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ చేస్తున్నాం. 2 + 4 + 3 + 2 + 4 + 3 అండి. అంటే ఎంత అవుతుందంటే 6, 9, 11, 15, 18 అవుతుంది. అంటే 18 డివిజిబుల్ బై ఏమవ్వాలంటే 9 అయితే అంటే ఇచ్చిన నెంబరు ఏమవుతుందంటే డివిజిబుల్ బై 9 అవుతుందండి. అంటే మనకి 3కి 9కి మనం ఒకే అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడేమో 3తో డివైడ్ అవ్వాలి, ఇక్కడేమో 9తో డివైడ్ అవ్వాలి. అలాగే మనం ఇంకొక నెంబర్ తీసుకుందామండి. ఇక్కడ 4 అంటే 4, 8 తీసుకుందామండి. అంటే మనకి ఇచ్చిన నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఎనీ నెంబర్ లాస్ట్ 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 4 అయితే అంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే 24 కాబట్టి 24 డివిజిబుల్ బై 4 అయితే మనకి మొత్తం నెంబరు ఏమంటామంటే డివిజిబుల్ బై 4 అంటామండి. అలాగే 8కి అంటే 4 నెంబర్స్ ఆర్ మోర్ దెన్ నెంబర్స్ ఉన్న నెంబరు లాస్ట్ 3 డిజిట్స్
అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్ డివిజిబుల్ బై ఏమవ్వాలంటే 8తో డివైడ్ అవుతాయి. అంటే 264/8 అంటే మనకి ఎంత వస్తుందంటే 3 8 24 3 8 24. అంటే ఇచ్చిన నెంబర్లో మనం ఏం చేస్తామంటే లాస్ట్ 3 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 3 అయితే మనకి మొత్తం నెంబరు ఏమవుతుందంటే డివిజిబుల్ బై 8 అవుతుందండి. అంటే ఇక్కడ 4కి 8కి 4కి ఏమో 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలి ఇచ్చిన నెంబర్లో, అది 8కి అయితే 3 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 4 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్లే వస్తాయండి 8 అయితే. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఇలాగ లాస్ట్ ఇక్కడ అయితే 4కి అయితే 2 డిజిట్ నెంబరు, 8కి అయితే 3 డిజిట్ నెంబరు. అలాగే మనం ఇంకొక నెంబర్ చూద్దామండి. ఇప్పుడు 5 అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే 1505 అంటే లాస్ట్ డిజిట్ నెంబరు 0 ఆర్ 5 అయితే, అంటే లాస్ట్ డిజిట్ నెంబర్ ఏమవ్వాలంటే 0 ఆర్ 5 అయితే డివిజిబుల్ బై ఏమవుతుందంటే 5 అవుతుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఏముందంటే 5 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 5 అండి. అంటే మొత్తం నెంబరు ఏమవుతుంది డివిజిబుల్ బై 5. అలాగే మనకి ఇక్కడ 0 ఉన్నా సరే, ఇక్కడ మనకి 0 ఉన్నా సరే ఏమొస్తుందంటే డివిజిబుల్ బై 5 అవుతుంది. అలాగే మనకి 10 కూడా చూసుకుంటే 10 లాస్ట్ డిజిట్ నెంబర్ ఏం రావాలంటే 10కి 0 రావాలండి. 0 వస్తే మనకి ఇది ఏమవుతుందంటే డివిజిబుల్ బై, అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే 10,000 ఈజ్ డివిజిబుల్ బై 10 అవుతుంది. అలాగే 6కి చూసుకుంటే మనకి ఇది 2 ఆర్ 3, అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఇది 2తో డివైడ్ అవ్వాలి, అలాగే 3తో డివైడ్ అవ్వాలి. అంటే 2తో డివైడ్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. 126 అంటే మనకి 126/2 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 63 అవుతుందండి. అలాగే మనం ఇక్కడ 3తో డివైడ్ అవుతుందో లేదో ఎలా చెప్తామంటే 3 ఆల్రెడీ మనం యాడ్ చేయాలి కదా, నెంబర్స్ యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుందంటే 1 + 2 + 6 9 అవుతుంది. కాబట్టి ఇది 3తో డివైడ్ అవుతుంది. అంటే ఇచ్చిన నెంబరు 2తో డివైడ్ అవ్వాలి, అలాగే 3తో కూడా డివైడ్ అయితే అది డివిజిబుల్ బై 6 అంటారండి. అలాగే మనకి 11 అయితే సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ sum of all odd places. Odd places లో sum of all even places మైనస్ sum of all odd places లో నెంబరు మనకి ఏం రావాలంటే 0, ఇక్కడ ఆర్ డివిజిబుల్ బై 11 అయితే మనకి మొత్తం నెంబరు ఏమంటామంటే డివిజిబుల్ బై 11 అంటామండి. డివిజిబుల్ బై 7 అయితే మనకి నెంబర్ వచ్చి 343 నెంబర్ ఉందనుకోండి. అంటే ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ని మనం ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేయాలి. దీని లాస్ట్ డిజిట్ని ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేసి మనం ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉంది కదండి, అంటే 34లోంచి ఇది లాస్ట్ డిజిట్ నెంబర్ని మనం 2తో మల్టిపుల్ చేయగా వచ్చే నెంబర్ మనకి తీసేస్తే అంటే ఎంత వస్తుందంటే ఇది 28 వస్తుందండి. 28 ఏమవ్వాలంటే డివిజిబుల్ బై 7 అవుతే, డివిజిబుల్ బై 7 అయితే మనకి మొత్తం నెంబరు డివిజిబుల్ బై 7 అంటామండి. ఇది దీనికి డివిజిబిలిటీకి సంబంధించిన రూల్స్ ఇవి.